వచనము చూసుకుని ముగించుకుందాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం. యేసు ఎలా ఉన్నాడంట? గట్టిగా చదువు. ఆయన యూదులకు ఆటంకముగాను అన్ని జనులకు ఎర్రుతనముగాను ఉన్నాడు. కానీ యూదులకేమి గ్రీక్ దేశస్థులకేమి పిలువబడిన వారికి క్రీస్తు ఎలా ఉన్నాడు? దేవుని శక్తి, దేవుని జ్ఞానమై ఉన్నాడు. చూడండి, ఒక జ్ఞానమై ఉన్నాడు, దేవుని జ్ఞానమై ఉన్నాడు. క్రీస్తు ఆనాడు అన్ని జనులకి ఆటంకముగా ఉన్నాడు, యూదులకి ఆటంకముగాను అన్ని జనులకి ఎర్రుతనముగా ఉన్నాడు. ఎర్రువారి కింద కనపడ్డాడండి ఆనాడు జ్ఞానుడు. మహనీయుడైన యేసు ప్రభు ఎర్రువాడిగా కనపడ్డాడు ఆ సమాజానికి. ఆ మాటలో ఎంత గొప్ప ఉందో చూడండి. అదే జ్ఞానుని ఈనాడు ఇస్లాం సోదరుల సఫీర్ తెలుసు కదా, విన్నాడు ఆ ప్రసంగారా? సఫీర్ అన్నవాడు తన ఇష్టాసరముగా ఒరుగుతున్నాడు. ఎవరి గురించి? యేసు గురించి. వాడు వేలికెత్త కాలికెత్తున్నాడు, కాలికెత్తి వేలికెత్తున్నాడు. ఎవరినే? జ్ఞానంగా లేని వారు వెళ్ళి వాడి దగ్గర సఫీర్ మాట్లాడే ప్రసంగాలు చూడండి. యేసు ప్రభు ప్రవక్త అంటాడు, యేసు ప్రభు పరిశుద్ధుడు కాదు. పరిశుద్ధుడు ఎలాగంటే మా ఖురాన్ ప్రకారం అంటాడు. ఖురాన్ ప్రకారం యేసు ప్రభు పరిశుద్ధుడు అంటాడు. ఏంటండి ఏం అజ్ఞానుగా మాట్లాడుతున్న సఫీర్. యేసు ప్రభు జ్ఞానుడు. ఆయన మీద అనేక నిందలు వేయాలని ఎంత ప్రయత్నం చేస్తున్నాడండి వాడు. ఎంత ప్రయత్నం చేస్తున్నాడు వాడు. పాపక్షమాపణకి రక్తం అవసరం లేదు. మళ్ళీ సబ్జెక్టులు ఎవరికి తీసుకున్నాడు తెలుసా? మన సబ్జెక్టులే. ఎవరు ప్రభు, ఎవరు దేవుడు. మళ్ళా మన బైబిల్ తీసి మనకే కోతులు తీస్తున్నాడు వాడు. ఏంటి ఒక అజ్ఞానుగా నువ్వు నేర్చుకున్న జ్ఞానము భూ సంబంధమైనది, దెయ్యము లాంటి జ్ఞానం సఫీర్. క్రీస్తు జ్ఞానుడు. క్రీస్తు జోలికొచ్చావా ఎప్పటికైనా నీకు ముప్పే. క్రీస్తు ముందు ఆనాడు ఎవరు నిలబడలే. ఈనాడు నువ్వు బుడత పిచ్చుకలాంటి వాడు. నువ్వు ఈనాడు పిచ్చుకలాంటి వాడు సఫీర్. లేని రాని వారి దగ్గర, నేర్చుకోలేని వారి దగ్గర వెళ్తున్నావు కాదు. నీకు నిజంగా బైబిల్ మీద అవగాహన ఉంటే బైబిల్ రీసెర్చ్ టీచింగ్ ఇనిస్టిట్యూట్ వారు హైదరాబాద్లో నిర్వహించారు. నువ్వు రా మా దగ్గరికి, మేము మీ దగ్గరికి రాము. కొత్తపల్లి రమేష్ గారు హైదరాబాద్లో నిర్వహించిన ఈ కళాశాలకు రా, మేము నీ దగ్గర, నువ్వు మా దగ్గరికి రా. నువ్వు జ్ఞానుడు నువ్వు అనుకుంటున్నావు కాదు. నీ జ్ఞానం ప్రకృతి సంబంధమైనది, దెయ్యముల జ్ఞానం అంటది. యేసు ప్రభు దేవుని జ్ఞానమై ఉన్నాడు. ఆలోచించిన ప్రేమ, దేవుని జ్ఞానములో ఎంత విలువ ఉందో చూడండి. దేవుని జ్ఞానములో ఎంత ఫలం ఉందో చూడండి. ఆ జ్ఞానాన్ని గురించి ఆలోచించుదాం. ఆ జ్ఞానాన్ని గురించి ఆలోచిద్దాం. యేసు ప్రభుని ధరించుకున్న మనమే ఈనాడు సమాజంలో మాట్లాడలేకపోతామంటే ఏంటిండి అసలు? ఏముంది అసలు మనలో? యేసు ప్రభు దేవుని ధరించుకున్న యేసు ప్రభు వారు సావుకు భయపడలేదండి. సావుకు భయపడి ఈనాడు జ్ఞానము నేర్చుకున్న మనం పిరికివారం అయిపోయామండి. పిరికివారం అయిపోయి ఈ కొద్ది జీవితాల గురించా ఆలోచించండి ప్రేమైన వాళ్ళు. జ్ఞానం నేర్చుకున్న మనం ఎలా ఉండాలి? అలా ఉండాలి, మెలకుగా ఉండాలి. అట్టి జ్ఞానములు ముందుకు కొనసాగించాలి, నేర్చుకోవాలి, ఇంకా నేర్చుకోవాలి, ఇంకా నేర్చుకోవాలి, ఇంకా ఎప్పుడు వరకు నేర్చుకోవాలి తెలుసా? ఒక కొడవలే తన ఒర్రి పంట ఎలా కోతది? వ్యవసాయములో ఆ ఒర్రి పంట కోయాలంటే కొడవలు ఉండాలి. కొడవలు ఉండాలంటే దానికి పదును ఉండాలి. పదును లేకుండా ఒర్రి పంట తెగదంటారా? ఆ కొడవల్ని ఎక్కడ పెడతాడు? మంటల్లో పెట్టి కాలుస్తాడు. ఎర్రగా కాలుతాడు. ఎర్రగా కాల్చిన తర్వాత అప్పుడు దానికి పొదును పెడతాడు. పొదును పెట్టిన తర్వాత ఒకసారి చేయగలండి మీరు వ్యవసాయ దగ్గరికి వెళ్ళి ఆ ఒర్రి పంటను కోయండి. ఒర్రి పంటలో కలుపు మొక్కలు కూడా కోసి పడద్ది. అదే రీతిగా ఈనాడు సమాజంలో కలుపు మొక్కలని అనేక మంది యేసుకి వ్యతిరేకంగా ఉన్నారు. వాళ్ళు కొయ్యాలంటే మన జ్ఞానములో పొదును పెట్టబడాలి. ఆలోచించండి ప్రేమైన వారులారా, ఆలోచించండి. అట్టి విధముగా మనము కూడా ఇంకా జ్ఞానములో వెదగాలని, ఇంకా జ్ఞానమైన సంగతులు అనేక మీరు నేర్చుకోవాలని, నేను నేర్చుకోవాలని కోరుకుంటూ ఈ సమయాన్ని ముగించున్నాను.